మీదకి ఆహ్వానిస్తున్నాం. వినుకొండలో ఆంజనేయులు గారు తెలుసు, ఇలా వికలాంగుల సంస్థ వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఈ ఆత్మీయ సమ్మేళనానికి చేసిన వినుకొండ ప్రాంత వాసులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు మరియు స్వాగతం తెలుపుతున్నాను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం జనసేన కూటమితో భారీ మెజారిటీతో మన ఆంజనేయులు గారిని మరియు శ్రీ కృష్ణదేవరాయలు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కృష్ణదేవరాయలు గారు ఒక సేవాపూరిత ధోరణితో సేవ చేయాలనే దృక్పథంతో ఈ తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. కాబట్టి ఆయన మీద చాలా ఆశలు ఉన్నాయి, ఆయన పూర్తి చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మన కృష్ణని మనం గెలిపించుకోవాలని, ఈ సందర్భంగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా వినుకొండ ప్రాంత వాసులందరూ కూడా ఒక్కొక్కళ్ళం ఒక సైనికుల్లాగా పనిచేసి ఆంజనేయులు గారిని మరియు 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా మనము సమిష్టి కృషితో ఏ ఉద్దేశంతో అయితే ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కృష్ణన్న నడుము కట్టి దిగారో, ఆయన అనుకున్న పనులన్నీ కూడా మంచి దృక్పథంతో మనసున్న మనిషిగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూశాను, ఎప్పుడు కూడా కష్టించే మనిషి, కష్టపడి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సభాముఖంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు మరొక్కసారి వినుకొండ ప్రాంత వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అత్యంత ముఖ్యులు మా గడిపూడి వెంకటరాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మండలాధ్యక్షుడు అన్న, ఇక్కడేందన్నా శంకర కంఠారావు స్వామి వాళ్ళ చేత ఓపెన్ చేయించాం. తర్వాత 2 నెలల్లో అప్పుడు కరెంటు కట్స్ ఉంటే సోలార్ ల్యాంప్స్ 3 లక్షల విలువైనటువంటి సోలార్ ల్యాంప్స్ మహేష్ గారు, మన పంచాయతీ చంద్రశేఖర్ బ్రదర్ గారు తమసాని మహేష్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఏరియా కార్పొరేటర్ బుజ్జి గారు, తమసాని రవిశంకర్ గారు వేదిక మీదకి వచ్చారు. తమసాని చంద్రశేఖర్ గారి బ్రదరు రవిశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఏరియా కార్పొరేటర్ బుజ్జి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా వేదిక వినుకొండ ప్రాంత ఐదు వచ్చిన ఆత్మీయులందరికీ, అక్కడ ముందు వచ్చి ఇక్కడ గుంపుగా సెటిల్ అయ్యాలని మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. వేదిక ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్తే. సరే, ఈ ఎలక్షన్ టైంలో ఇది పెట్టారు ఈ కార్యక్రమం. ఎలక్షన్లో అందరూ మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా అభిమానంతో ఆత్మీయతో ఇక్కడికి వచ్చారు. కానీ ఈ ఎలక్షన్లో గెలవాలంటే అందరూ అనుకున్నట్టుగా పెద్ద సభలు పెడితే గెలవరు. లేకపోతే పెద్ద ర్యాలీలు, కార్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు పెడితే గెలవరు. బాగా డబ్బు పెడితే బాగా గేమ్ ఆడవచ్చు, కానీ గెలవడానికి ఉపయోగపడదు. సో ఇవన్నీ చాలా మంది ఇట్లా చేస్తే ఎలక్షన్ గెలవచ్చు అని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఇది ఎవరు మరి ఏం చేస్తే ఎలక్షన్ గెలుస్తారు అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ క్యాండిడేట్లు గెలవాలి, ఈ పార్టీ గెలవాలి, ఈ పార్టీ అధికారంలో రావాలి, ఇదంతా కోరుకుంటున్నారు. ఇదంతా జరగాలంటే ఏం చేస్తే జరుగుతుంది అనంటే, మనం అందరినీ కలుపుకోవాలంటే జరుగుతుంది.
అది ప్రధానంగా జరగాల్సిన విషయం. సో మనంగా ఉండి పక్కన ఏదో మాట్లాడిచ్చేది, ఇంట్లో పడిపించేది, వాళ్ళు వేరే వర్గము, వేరే కులము, వేరే జాతి, వేరే ఇది అని మనం దూరంగా ఉన్నంత కాలం ఎన్ని డబ్బులు పెట్టినా, ఎన్ని ర్యాలీలు పెట్టినా, ఎంత గొడవ చేసినా ఇద్దరు మాత్రం గెలవలేదు. ఏ పార్టీకైనా ఉంటే. సో మనం అందరినీ కలుపుకెళ్ళే పరిస్థితి ఏర్పడాలి. సో అయితే మనకి చాలా మంది కనిపిస్తుంది అదర్ పార్టీ రెడ్డిస్ ఉన్నారు కాబట్టి రెడ్డిస్ మనం మాట్లాడించలేము, వాళ్ళకి వీలవదు. అదంతా వీళ్ళందరూ వేరే పార్టీ కార్యకర్తలు కాబట్టి మనకంతా వాళ్ళతో మాట్లాడిన ప్రయోజనం లేదని మనకంతా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజం కాదు. ఆ వేరే పార్టీలో మొదటిగా ముసలం మొదలైంది రెడ్లతోనే మొదలైంది. నెల్లూరు నుంచి రెడ్లతోనే మొదలైంది. అందుకని రెడ్లు లేకపోతే వేరే కమ్యూనిటీస్ అంతా మనకు వ్యతిరేకం అనుకోవటానికి లేదు. అక్కడ దాంట్లో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలంతా మన వ్యతిరేకులు అనుకోవటానికి లేదు. ఆ కార్యకర్తలంతా ఎంత సంతృప్తిగా ఉన్నారనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఇదంతా వచ్చింది. ఆ సర్పంచ్లు ఎంత సంతృప్తిగా ఉన్నారనేది ఎవరికి తెలియని విషయం. వాళ్ళు అంత సంతృప్తిగా ఆ పార్టీలో ఉన్నంత మాత్రాన అంత సంతృప్తిగా ఉన్నారని అనుకోవటానికి లేదు. ఆ కార్యకర్తలు అంత సంతృప్తిగా ఉన్నారని అనుకోవటానికి లేదు. కాబట్టి వాళ్ళకి మనము ఒక మంచి మాట, ఒక మంచి ఆప్యాయత, మంచి ఇది కలుగజేస్తే అప్పుడు ఇద్దరు గెలుస్తాం. వాళ్ళందరూ రానంత కాలం, మనకు మనమే బ్రహ్మాండం అనుకుంటున్నంత కాలం, మనమే ర్యాలీలు, బైకులు, కార్లు ఉన్నంత కాలం ఇది అవ్వదు. ప్రత్యేకంగా ఈ ఎలక్షన్లో జరగబోయేది ఈ మేజర్ కాస్టులు రెండు ఎవరికి వాళ్ళు వేసుకుంటారు, బాగానే ఉంది. ప్రత్యేకంగా ఈ ఎలక్షన్లో జరగబోయేది ముస్లిమ్స్ ఎటు వేస్తారు, బీసీలు ఎటు వేస్తారు అనే దాని మీద ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ సరే మేము అభిమానము, మేము వెళ్ళి ఓటేస్తామని కాకుండా ఎంతమంది బీసీలతో, ఎంతమంది కింద వాళ్ళతో మాట్లాడతారు, కనీసం ఒక్కొక్కళ్ళు 10 మందితో 20 మందితో మాట్లాడగలరా, వాళ్ళని మంచిగా చూడగలరా. అట్లాగే ముస్లిమ్స్ మీకేం అవ్వదయ్యా, ఈ కంట్రీ లెవెల్లో జాతీయ స్థాయిలో ఎట్లున్నాయి, ఇక్కడ మీకు భద్రత ఉంటుంది అని ఎంతమంది భరోసా కల్పిస్తారు, దాని మీద ఆధారపడి. సాయంత్రం అందరికీ వాస్తవానికి వినుకొండ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం లేకపోతే పబ్లిక్ మీటింగ్ అన్నట్టుగా ఉన్నందుకు ఇంత ప్రేమతో, మీ ఊరి మీద ప్రేమతో అందరం కలుసుకోవాలని ఒక ఆలోచనతో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ తలంపుకి మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈ పూట వచ్చినందుకు మీ అందరికీ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వ్యక్తిగతంగా నేను పార్టీ తరఫున కూడా అందరికీ కూడా నమస్కారం చెప్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అన్న మల్లికార్జునరావు గారికి, ఎవరి కోసమైతే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఆ హీరో ఆంజనేయులు గారికి, అలానే పెద్దలు కృష్ణదేవరావు గారికి, డాగి ప్రభాకర్ గారు, శాషయ్య గారు, రాయుడు గారు, అలానే అన్న కోటేశ్వరరావు గారు. ఎక్కడ తెలుగుదేశం మీటింగ్ ఉన్నా కానీ ఆయన కనిపించారు. ఆయన లేకుండా తెలుగుదేశం మీటింగ్ నాకు తెలిసిన తర్వాత జరగదు. అలానే వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు చెప్తూ, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పెద్దలు చాలా అనుభవంతో చెప్పినటువంటి మాటలు పెద్దలు రత్తయ్య గారు. మనకేమనిపిస్తుంది అంటే పెద్ద ఆయనలో అట్లా చెప్పాడని అనిపిస్తుంది. కానీ మనం ఆలోచించాల్సింది అవే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వద్దన్నా కానీ తెలుగుదేశం కొట్టేస్తారు. మిమ్మల్ని ఎవరిని అడగాల్సిన పల్లె. మీరందరూ తెలుగుదేశం అభిమానంతో ఏమి చేయాలనే ఆలోచనతో మీరందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. మనం చర్చించుకోవాల్సింది కూడా రేపు మీరందరూ ఏం చేయాలనేది. అదే ఇందాక దిగినటువంటి పెద్దలు రత్తయ్య గారు మనందరికీ సూచించింది. దీని అవసరమైన చోట తప్పదు, తప్పెట్లు పెట్టాలి, పూలు తొలుకోవాలి. కానీ మనమేమి చేయాలి? ఎందుకంటే ఇవాళ ఎంత కాదన్నా కానీ రాజకీయాలు రత్తయ్య గారు చెప్పినంత స్వచ్ఛంగా లేవు. ఇవాళ ఒక ప్రచారానికి బయలుదేరాలంటే డీజే పెట్టాలి,
మళ్ళీ ఆ సౌండ్ సరిపోదు అన్నట్టుగా అదేదో తీన్మారు పెట్టాలి. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు మనవాడు కొడుతున్నాడు ఇక్కడ టప్పెట్లు అవి పెట్టాలి. కానీ ఒకదాని సౌండ్లో ఒకటి వినపాడు, కానీ పెట్టాలి. పెట్టకపోతే ఇతని దగ్గర డబ్బులు లేవు, ఇతను పనికిరాడు అనే స్థాయికి వాళ్ళ రాజకీయాల్ని తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ మార్చాలి. ఏదో చెప్తారు కదా, చక్రం ఎట్లా తిరుగుతూ ఉంటుంది, ఇక్కడ తర్వాత అన్నట్టుగా తిరుగుతుంది, మళ్ళీ రావాలి. ఒకప్పుడు అంత ఆర్భాటాలు లేవు. అందుకనే పాపం పెద్దలు గారు సూచించెళ్ళారు, రత్తయ్య గారు ఇట్లా చేయండి అని సూచించెళ్ళారు. అక్కడికి మళ్ళీ రావాలి మనం. కానీ అక్కడికి రాకుండా మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే ఖచ్చితంగా డబ్బులుంటేనే రాజకీయాలు అనే పందాన్ని తీసుకెళ్ళాం. డబ్బులు మనం ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళని వెళ్ళి ఏం అడగగలుగుతాం? మనం ఒక పని కావాలి, ఏం అడగగలుగుతాం? అడగగలుగుతామా? అడగలేం కదా. ఇవన్నీ కూడా మీరు రేపు ఇందాక రాయుడు గారు చెప్పారు, అందరు ఇక్కడందుకు పదండి మన ప్రాంతానికి వెళ్దాం, ప్రచారం చేద్దామని. దానికోసమే నేను అనుకుంటున్నాను ఇవాళ ఈ పెట్టినటువంటి ఈ ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా మీరందరూ కూడా రేపంటే రేపు కాకపోయినా కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత 10 రోజుల ముందో 15 రోజుల ముందో మీరందరూ కూడా మీ ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు ఎట్లా చేస్తారు, మీకు తెలిసినటువంటి వాళ్ళు వేస్తారు. మీరు మనకి రాని ఓటుని మార్చి ఒక 10-15 ఓట్లన్న ఒక్కొక్కళ్ళు బాధ్యత తీసుకుంటే ఈ సమావేశానికి అర్థం ఉంటుంది. ఇక్కడ పెట్టిన సమావేశానికి లేదు, ఇక్కడ ఏదో సమావేశం పెట్టాము, అందరం కలిసాము, భోజనాలు కూడా పెడతారు కదా, ఉండుంటాయి భోజనాలు కూడా ఉంటాయి కదా, భోజనాలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్ళిపోయాం అనేది కాదు కదా అర్థం. ఇక్కడ పరమార్థం ఏంటి? రేపు వెళ్ళి మనం ఏ రకంగా ఆంజనేయ గారిని గెలిపించుకోగలుగుతాం, అట్లాగా పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి కృష్ణదేవరాయలు గారిని గెలిపించుకోవటం, అది మన ముఖ్య ఉద్దేశం. రోడ్డు మీద చూసి ఇంటర్మీడియట్ ఫస్ట్ డాడీ వీళ్ళు ఎట్లా ఓటు అడుగుతారు వచ్చి ఎవరియో కాదు, ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు మనకి చిలకలపేట నుంచి ఇక్కడ కొత్త యాక్టర్ వచ్చింది కదా, ఆమె ఫ్లెక్సీలు, ఎందుకంటే టౌన్ అంతా ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి కదా, చూసి ఈమె ఎట్లా ఓటు అడుగుతుంది అని సింపుల్గా నాకు అర్థం కాదు. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ రోడ్డు చూసా కదా ఎంత దుర్మార్గంగా ఉంది రోడ్డు, ఈ రోడ్లో ఆమె వచ్చి ఓటు ఎట్లా అడుగుతుంది అని వాడికి అనిపిస్తే మళ్ళీ వాడే చెప్పాడు సమాధానం. ఏమన్నాడంటే అందరూ ఓట్లకు డబ్బులే కదా, వీళ్ళందరూ డబ్బులు ఇచ్చేస్తుందంట, డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారంటే సింపుల్గా. అంటే ఇవాళ ఇంటర్మీడియట్ చదివే పిల్లాడు కూడా ఓటుకి డబ్బులు ఇచ్చేసి ఓటు వేయించుకుంటున్నారు. అంటే ఎటు పోతుంది మనం ప్రజాస్వామ్యంకి, ఎటు వెళ్తుంది ప్రజాస్వామ్యం? ఒకసారి మనం అందరం కూడా ఎడ్యుకేట్ చేయాలి. మనం ఏదో పక్కన వెళ్ళిపోయి వాడిని ఏదో ఓట్లు వేయడం కదా, అసలు వాడికి కొంచెం చెప్పాలి. డబ్బులు ఎట్లా తప్పట్లేదు, తీసి పక్కన పెడదాం కాసేపు. నువ్వు ఇలా 500 1000 రూపాయలు తీసుకుని ఓటేస్తావు, రేపు పొద్దున ఏ రకంగా నువ్వు ఆంజనేయ గారి ఇంటికి వెళ్ళగలుగుతావు? అవన్నీ మనం కొంచెం వాళ్ళు చెప్పాలి. నీకు 1000 రూపాయలు ఆంజనేయ గారు ఓటుకు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఓటు వేయించుకున్న తర్వాత నీకేదైనా అవసరం అయితే నువ్వు ఆయన గడప ఎలా తొక్కగలుగుతామా? ఇవన్నీ కూడా మనం కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చాలా టైం చాలా అయింది, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ మీరందరూ కూడా రేపు చెప్పవలసింది, కృష్ణదేవరాయలు గారికి డబ్బు అంటే ఆశ లేదు, ఆయన చూడండి డబ్బు కాదు, ఆయనకు అవసరం లేదు, నాకు తెలిసినంత డబ్బు. ఇంకా ఆయనకే కొన్ని కోట్ల 100,000 అనుకోవచ్చు. ఆయనకి డబ్బు గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయనకి కేవలం నేను ప్రజాసేవ చెయ్యాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఎంపీగా నుంచున్నారు. ఫస్ట్ టైం గెలిచారు. కొన్ని కారణాల వల్ల పార్టీ మరి ఈ పార్టీలోకి వచ్చారు. ఆయన ఏకైక లక్ష్యం ఏ కాడికి నేను సేవ చేయాలి. అలాంటి నాయకులు కావాలి. ఆంజనేయులను కూడా నాకు తెలిసినంతవరకు చాలా ఓకే వెళ్ళ, ఆయనకేదో ఈ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఏమన్నా ఆయన దోషేస్తానంట పాపం. వినుకొండ చుట్టూతో కూడా ఆ కొండను కూడా ఏదో కొట్టేశాడు. ఆ కొండలంటే వాళ్ళకి చాలా ప్రేమ. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కొండల మీద ఇసుక మీద ఉన్నటువంటి ప్రేమ వేరే దేని మీద ఉండదు. చాలా చెప్తారు, చాలాసార్లు ఆక్రమించేశాడు, అక్కడ ఆక్రమించాడు, ఇక్కడ ఆక్రమించేశాడని. నాకు తెలిసినంతవరకు ఆయనకి కూడా పదవి వచ్చిన తర్వాత ఆక్రమించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ జనసేన పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అన్యాయం జరిగితే పొత్తులో ఉన్నప్పుడు కూడా మేము అడ్డం తిరుగుతాం. భరోసా ఉంది జనానికి. మనకి కావాల్సింది మన గ్రామం అభివృద్ధి చెందటం, మనకి కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండటం. దానికి ఏది అవసరమో అవి కాలర పట్టుకుని చేపించే విధంగా మనం ఉండే విధంగా ఉండాలంటే మనమందరం కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేసి ఎప్పుడైతే వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తామో ఆ 2 పనులు కూడా మనం చేపించుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరందరూ కూడా కొంచెం అందరికీ మీరందరూ మరొకసారి చెప్తున్నా,
ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో మీరందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా మీరందరూ కూడా గట్టిగా పనిచేసి గెలిపించుకుని మళ్ళా ఇదే ప్లేస్లో వాళ్ళిద్దరినీ కూడా ఘనంగా సన్మానం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరు. పెద్దలందరికీ ఈనాటి మన అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అసెంబ్లీ అభ్యర్థి జీవి ఆంజనేయులు గారికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను 2 విషయాలే మనవి చేస్తా. రేపు జరగబోయే ఎన్నికల్ని ఒక్కసారి గమనించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు చాలా మనవి చేస్తున్నా. రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గ భవిష్యత్తు కూడా చంద్రబాబు గారి చేతుల మీద ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. బొల్లాపల్లి రిజర్వాయరు గత పాలనలో, టీడీపీ పాలనలో అక్కడ 70 టీఎంసీలతో ఒక రిజర్వాయర్ నిర్మించి వినుకొండ ప్రాంతం మొత్తానికి కూడా సస్యశ్యామలం చేసేదానికి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. వినుకొండ ప్రకాశం జిల్లాలతో పాటుగా పైన ఉన్నటువంటి అక్కడ వారి ప్రాంతం అయినటువంటి వరకపూర్శాలు కాదు, అది 2000 సంవత్సరంలోపు బచావత్ అవార్డు మిగులు జలాలను వాడుకునేటటువంటి అవకాశం మనం కోల్పోయే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి కృష్ణా మిగులు జలాలకి మనకి వరకపూర్శాల ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది. తద్వారా ఈ రోజు కూడా అది సజీవం ఉంది. దానికి మనందరూ కూడా చంద్రబాబు గారికి రుణపడి ఉన్నామని సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఈ రోజు చూసినట్లయితే కృష్ణదేవరాయలు గారు 60 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా మనకు అనుమతులు తీసుకొచ్చారు. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అనుమతులు తీసుకొచ్చి దాన్ని సజీవంగా ఉంచినటువంటి వాస్తవాన్ని దయచేసి మనందరం, మన ప్రాంతవాసులందరూ కూడా గుర్తుంచుకోవాలని సందర్భంగా మనవి చేస్తున్నా. దానితో పాటు ఎన్నో కార్యక్రమాలని, అండర్ పాసులు నిర్మించారు, హైవే నిర్మించారు. వినుకొండ ప్రాంతంలో ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారిని మరలా మనం గెలిపించుకున్నట్లయితే మిగిలినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తారని నమ్ముతూ వారి అభ్యర్థిత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలని ఈ సందర్భంగా కోరుతున్నా. మరొక అభ్యర్థి ఆంజనేయులు గారు గత 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో వినుకొండలో ఎలాంటి అవసరం లేకుండా మరి మంచి పాలన అందించినటువంటి మంచి వ్యక్తి. నేను వారు పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వినుకొండలో మరి ఘర్షణ వాతావరణం లేకుండా రాజకీయాలు చేసినటువంటి సంస్కృతిని అటు ఆంజనేయులు గారు పాటించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ 159 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినటువంటి నిధులు ఇక్కడ ఉన్నాయి. వాటిని వల్ల మనం పూర్తి చేసుకొని ఇంటింటికి నీరు ఇవ్వాలంటే వినుకొండ పట్టణంలో ఆంజనేయులు గారు ఎమ్మెల్యే కావాలి, కృష్ణదేవర గారు ఎంపీ అయితేనే అది మనకు సాధ్యం అయితేనే ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం వినుకొండ ప్రాంతవాసులందరూ కూడా మనవి చేస్తున్నా. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు 10వ శాసనసభ్యుడు పులుపూరి వెంకటస్వామి గారి దగ్గర నుంచి ఈనాటి ఉన్నటువంటి బ్రహ్మనాయుడు వరకు మేమందరం కూడా ఎక్కడ రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలు లేకుండా, కేసులు పెట్టించకుండా, ఆక్రమణ లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ నియోజకవర్గంలో, వినుకొండ నియోజకవర్గంలో మీ బంధువులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు, మీరున్నారు. ఒక్కసారి వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని, దుర్మార్గాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఆ శాసనసభ్యుల్ని మార్చితే తప్ప మరలా మంచి పాలన రాదని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. దానికోసమే నేను ఈ రోజు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తిని. ఈ రాష్ట్ర బాగు కోసం చంద్రబాబు నాయుడు గారు రావాలి. అదేవిధంగా విద్యార్థికులైనటువంటి మంచి వ్యక్తి కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సభ్యుడు కావాలి. మంచి వ్యక్తి అయినటువంటి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అయితేనే మన నియోజకవర్గం శాంతిగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో పార్టీ మారడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ కూడా ఆత్మాభిమానం ఉంటుందండి, గౌరవం ఉంటుంది. కానీ ఇతర శాసనసభ్యుడు అయిన తర్వాత ఎక్కడ కూడా వ్యక్తుల్ని ఏకవచనంతో సంబోధిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ దుర్మార్గుల్ని తప్పనిసరిగా ఓడించాలని సంకల్పంతో రావడం జరిగింది. కొంతమేరకు బాగుపడింది. తర్వాత ఆంజనేయులు గారు ఆలోచన చేసి 159 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే వాటన్నింటినీ రోజు పైప్ లైన్లు వేస్తూ కొంత అభివృద్ధి చెందితే నేను పైనుంచి నీళ్లు తెచ్చినటువంటి జలదాతని అని ఆయన చెప్తా ఉంటే ఇదంతా వాస్తవాన్ని ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇంకొకటి నేను ఘాట్ రోడ్ నిర్మిస్తున్నానని ఆయన చెప్తూ ఉంటారు. ఈ వాస్తవాన్ని కూడా ప్రజలందరూ గమనించండి.
ఆ ఘాట్ రోడ్డు మొదలు పెట్టినప్పుడు ఎంఆర్ఐ స్వాములు కానివ్వండి వారందరూ మొదలు పెట్టినప్పుడు ఒక కమిటీ ఏర్పడితే జీవి ఆంజనేయులు గారు మొదటిగా 7 లక్షల రూపాయలు చందా ఇచ్చారు. వారితో పాటు నేను 50,000 రూపాయలు చందా ఇచ్చినటువంటి వ్యక్తిని ఈ పెద్ద మనిషి దగ్గరికి 3 సార్లు చందాకెళ్తే ₹1 ఇవ్వకుండా వారు దూషించినటువంటి వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలి. అక్కడ ఉన్నటువంటి వీసీ నరసింహారెడ్డి గారి దగ్గర 10 ఎకరాలు కబ్జా చేసిన తర్వాత మరలా ఆ ఘాట్ రోడ్డు గుర్తుకొచ్చి ఈ రోజున అక్కడ సిమెంట్ రోడ్లు వేసుకుంటూ దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చిన వాస్తవాన్ని దయచేసి మీరందరూ కూడా అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పైన రామలింగేశ్వర స్వామి గుడిని నిర్మిస్తున్నారని చెబుతున్నారు. మేమందరూ చందాలు ఇచ్చాము. ఇక్కడ ఈ ఇచ్చినటువంటి చందాలని నేను గుడి ఏర్పాటు చేస్తున్నానని వ్యక్తిగతంగా చెప్పుకుంటూ అటు రామలింగేశ్వర స్వామి, ఘాట్ రోడ్డు, మంచినీళ్ళు ఈ 3 చెప్పుకుంటూ దిగుతున్నటువంటి ఈ మోసగాన్ని దయచేసి మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడితే వ్యక్తిగత దోషణ ఈ మధ్యకాలంలో చూస్తుంటారు కదా, ఆంజనేయులు గారి పట్ల కానీ మన ఎంపీ గారి పట్ల కానీ అసభ్యంగా మాట్లాడుతూ రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నాను, నీకంటే 15 సంవత్సరాలు ముందు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తిని నేనున్నా. నా తర్వాత ఆంజనేయులు గారు 2 పర్యాయాలు చేశారు. నీకు వినుకోండికి ఎటువంటి సంబంధం లేదు. 40 సంవత్సరాల నుంచి నర్సాపేటలో వ్యాపారం చేస్తూ భార్య బిడ్డలతో ఉన్నటువంటి నువ్వు ఈ రోజు వినుకోవడం గురించి మాట్లాడే అర్హత నీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. దాంతో పాటు ఈ రోజు బీజేపీ కూడా కలిసింది. మరి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇటు మనం వినకుండా మన పార్లమెంటు మనందరం కూడా అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుందని మీ అందరూ కూడా మనవి చేస్తూ తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు జీవి ఆంజనేయ గారికి, అఖిల మల్లికార్జున గారికి, శేషయ్య గారికి, శ్రీనివాస యాదవ్ గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలు కోటేశ్వరరావు గారికి, ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్న వినుకొండ ప్రాంత ప్రజలందరికీ, గుంటూరు నివసిస్తున్న వినుకొండ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను ఎప్పుడు వినుకొండ గురించి మాట్లాడేటప్పుడు ఒకటే విషయం గుర్తు చేస్తూ ఉంటాం. ఎక్కడ ఢిల్లీలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఏ మీటింగ్లో మాట్లాడినా ఆ ప్రాంతానికి, ఆ గ్రామాలకి వెళ్ళినప్పుడు ఒకటి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడా కూడా 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరు కూడా పెద్దగా ఎక్కడా కనిపించరు వినుకొండ ప్రాంతంలో. ఎందుకంటే చదువుకోవడానికో వ్యాపారానికో అక్కడి నుంచి వదిలి వలసగా ఇక్కడ ఇంతమంది కనిపించారు ఈరోజు అంటే నాకు తెలిసి ఈ వార్డులో మీటింగ్ పెట్టి ఎంతమంది రావడం తెలుగుదేశం పార్టీ, కానీ వినుకొండ మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు. ఎంతమంది వచ్చారంటే ముఖ్యమైన కాదు, అక్కడ నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కొద్దిగా చదువు కోసమో వ్యాపారాల కోసం ఎక్కువ దూరాలు, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అనేది అక్కడ వాళ్ళకి అలవాటు. ఆ అలవాటుని, ఆ పరిస్థితిని మార్చాలనేదే మా ఈ చిరు ప్రయత్నం. అది ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, 5 సంవత్సరాలు అయ్యేది కాదు. అది కొన్ని సంవత్సరాలు చేస్తే తప్పించి అయ్యే పరిస్థితి కాదు. నా ముందు మాట్లాడటం జరిగింది చాలామంది. మాట్లాడిన వారందరూ కూడా, మాట్లాడిన వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది, రాజకీయాలంటే ఇలా ఉన్నాయి ఈరోజు, రాజకీయాలంటే ఇలానే జరుగుతున్నాయి ఈరోజు అని చెప్పి. రాజకీయాలంటే ఇలానే ఉండాలని ఎక్కడ రాసలేదు. బైక్ ర్యాలీ తీస్తేనే రాజకీయం అవుతుందని ఎక్కడ రాజకీయం ఎప్పుడు తీయలేదు. బూతులు తిడితేనే రాజకీయం అవుతుందని ఎక్కడ రాసలేదు, నేను ఎప్పుడు తిట్టలేదు. తొడవ కొడితేనే రాజకీయం అవుతుందని నేను ఎప్పుడు చేయలేదు. బట్ స్టిల్ అయినా కూడా లాస్ట్ ఎలక్షన్లో 1,57,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. ఎక్కడ ఎవరు రాసలేదు ఇక్కడ ఇలానే చేయాలి, ఇలా ఉంటేనే అవుతుంది, 10 కార్లు వేసుకొని తిరిగితే ముందు 4 సైకిళ్ళు పెట్టుకొని తిరిగితేనే అవుతుంది. నేను ఎప్పుడు పెట్టుకోలేదు. యాక్చువల్లీ నా గవర్నమెంట్ నేను యాక్రెక్టర్ ఇస్తే ఎస్పీ గారు బతిమాలు ఇచ్చాడు నాకు. ఆయన ఎవరు నీడే అవసరంలా, ఇలానే ఉండాలి. ఇంతమంది నక్కరి గారు అనేవారు, నువ్వు వచ్చేటప్పుడు కనీసం 100 మంది రాకపోతే ఆ ఫోర్స్ కనిపెట్టలేదు. అవసరం లేదు ఫోర్సు. నేను ఆయన ఆట పడిస్తాను, అంత అవసరం లేదే, పనిచేస్తుంది అవుతుందిలే అని. సో ఎక్కడా రాసలేదు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలని.
ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చాలా అభిమానంతో వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ ఉండేది ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్లు ఓటు వేయాలని ఉంటుంది, గెలిపించాలని ఉంటుంది, టీడీపీని అధికారంలో తీసుకురావాలని ఉంటుంది, అంతా ఉంటుంది. అయితే మీరు చేయగలిగింది కొద్దిగా తక్కువ, ఊహించుకునే దానికంటే చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ ఓటు అంతా కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉండి ఉంటుంది. సరే అక్కడ ఉంటే అది వేరు, ఇక్కడ ఉండి ఉంటుంది మొదటిది. సో ఇక్కడ ఓటేసి అక్కడికి వెళ్ళడం అనేది అయ్యే పని కాదు. ఆ రోజు చాలామంది ఏజ్లో కూడా పెద్దవారు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడేం కూర్చుంటాం. ఆ రోజు ముందు 1 వీక్ అనుకుంటా వెళ్ళాలి అని చెప్పి అక్కడ దాకా ఆ రోజు వెళ్ళినాం. కానీ చేయగలిగింది ఇన్ పర్సన్, అంటే మనం అక్కడ ఉండి చేయగలిగింది చాలా తక్కువ. కానీ అక్కడ లేకుండా చేయగలిగింది చాలా 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 ఎక్కువ మీరు చేయగలిగేది. అక్కడ ఉండి చేయగలిగేది మీరు అక్కడికి వెళ్ళలేదు, ఆ రోజు టైం స్పెండ్ చేయలేదు ఓటేసి. కానీ లేకుండా ఏం చేయొచ్చు అనేది మీ అందరికి క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడే గుంటూరులో కూర్చొని నేను ఏం చేయొచ్చు అని. మీకుండే అడ్వాంటేజ్ ఏంటంటే ఊళ్ళో ఉండే రాజకీయ నాయకుడి కంటే మీకుండే అడ్వాంటేజ్ అని మీ మీద ఎవరికి కూడా కొద్దిగా దూరంగా ఉంటారు కాబట్టి మీ మీద ఎవరికి కూడా కోపం కానీ లేకపోతే ఇతర కేటగిరీస్లో కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా చేర్చరు. మిమ్మల్ని కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు అందరితో బాగున్నట్టే ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలనేది ట్రై చేయండి. దాని అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలి అంటే కొద్దిగా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే కొత్తగా అడగాల్సిన అవసరం లేదు, వేసేవాళ్ళు వేస్తారు. ఎవరైతే ఈ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారో, న్యూట్రల్ ఓటర్స్ ఉంటారని మేము అనమాకండి. న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు, చిన్న చిన్న వర్గాల ప్రజలు మన ఊర్లో ఉంటారు. చాలామందికి ఈ రోజుల్లో ఉండేది ఏంటంటే ఇంకా మనం బయటికి రాంది ఏంటంటే మన దగ్గరికి వాళ్ళు రావాలని కోరుకుంటా ఉన్నారు. అది అయిపోయింది. మన దగ్గరికి అవసరం లేదు, మనతో వాళ్ళకి అసలు పని లేదు. మనతో మిగతా వారికి ఎవరికి ఈ రోజుల్లో పని లేదు. ఎందుకంటే ఇంత డీబీటీ, ఇంత అమౌంట్స్ ప్రతి అకౌంట్కి డబ్బులు వస్తున్న తర్వాత మనం ఉన్న పవర్ని మనం కౌలుకి ఇచ్చి అవతల వైపు నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో మన మీద ఎవరు బతకట్లేదు. అది ఫస్ట్ మన మైండ్లోకి ఎక్కించుకుంటే దాని తర్వాత మనం ఏం చేయాలని నెక్స్ట్ ఐడియా వస్తుంది. దానికి మనం చేయవలసింది ఏంటంటే కొద్దిగా వీరందరి ఫోన్ నెంబర్లు, అందరికీ ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, రోజు కూలికి వెళ్ళే వారికి కూడా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వారివి కనీసం మీ ఊళ్ళో వారి 40-50 నెంబర్స్ తీసుకొని మీరు మాట్లాడితే వాళ్ళు వింటారు. ఆ ఊళ్ళో నాయకుడు ఎప్పుడో పెన్షన్ తీసేసి ఉంటాడు, లేకపోతే పెన్షన్ కోసం 4 సార్లు తిప్పించుకొని ఉంటాడు, లేకపోతే ఇంకోటి చేసి ఉంటాడు. ఆయన మీద కోపం ఉంటుంది, మీ మీద ఎట్టి పరిస్థితుల్లో కోపం ఉండదు. మీరంటే ఆ పెద్ద మనిషి గుంటూరులో బాగా పిల్లలు చదివించుకుంటున్నాడు, బాగున్నాడు అనుకుంటారు, అంతే అభిప్రాయం ఉండేది. కాబట్టి మీరు కానీ మీ వైఫ్ కానీ తీసుకొని 40-50 నెంబర్స్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడితే దాని ఇంపాక్ట్ చాలా 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 ఉంటుంది. మీ మాట నమ్ముతారు, మీరు చెప్పేది కొత్త అభిప్రాయంతో వస్తారు. అదే ఊర్లో అనుకోండి, నేను కానీ జీవి ఆంజనేయ కానీ మక్కె మల్లికార్జున గారు వెళ్ళామంటే ఒకే ఒక స్పీచ్, వాళ్ళకి బోర్డు కుట్టేంతసేపు చెప్తాం స్పీచ్. కానీ మీరు చెప్పేది కొత్తగా ఉంటుంది, కొత్త పర్స్పెక్టివ్ ఉంటుంది. మీరు చెప్పేది గుంటూరులో ఇలా ఉంది, ఇలా చేస్తా ఉన్నా. అమెరికాలో ఉన్న పిల్లలు మీకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది, కొత్త పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. సేమ్ థింగ్ ఇప్పుడు గుంటూరు నుంచి మీకు ఫోన్ చేసి చెప్తామంటే వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. కాబట్టి 40-50 నెంబర్లు తీసుకొని మీరు వారిని మాట్లాడి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. సో అందుకని అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కింద ఎవరైతే మీరు ఊళ్ళోతో మాట్లాడుతారో 40-50 మంది కన్నా తీసుకొని ఫోన్ నెంబర్స్ తీసుకొని మీరు దయచేసి వారికి టీడీపీ వస్తే ఏంటి ఉపయోగం అనేది వారి భాషలో వారికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన రోజు మీరు నిజంగా మా అందరికి ఉపయోగపడ్డట్టు, పార్టీకి ఉపయోగపడ్డట్టు. దానికి మీకు ఏదైతే కావాలో మెటీరియల్ నేను ఎప్పుడే జీవి ఆంజనేయ గారికి ఇచ్చాను. రేపు కార్యకర్తల మీటింగ్ ఎల్లుండి పెట్టబోతా ఉన్నారు. ఎల్లుండి పెట్టే కార్యకర్తల మీటింగ్లో ఆయనతో మేనిఫెస్టో ఓపెన్ చేయించిపోతున్నాం, వినుకొండ మేనిఫెస్టో ఓపెన్ చేయించిపోతున్నాం. ఎంతసేపు పార్టీ ఇచ్చింది చెప్పాలి, అవసరం ఉంది. దాంతోపాటుగా మా వైపు నుంచి మేము ఏం చేయాలని కూడా చెప్పాల్సిన అవసరం. ఈ 40 రోజులు అదే చెప్తాం. ఇది వినుకొండకి మేము చేయబోయేది. అధికారం ఇస్తే 5 సంవత్సరాలు ఇస్తే ఇది చేయబోయేది. చేయకపోతే మీరు పట్టుకోండి, గట్టిగా అడగండి, మాతో చేయించండి అని.
అడగండి. ఎందుకంటే నేను పోయినసారి ఇచ్చిన దాంట్లో 5 ప్రామిసెస్ ఇచ్చాను, దానిలో 4 నిలబెట్టుకున్నాను, 1 మాత్రం నిలబెట్టుకోలేదు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. వరకుపూడిశాల పర్మిషన్స్ తీసుకొచ్చాం, హైవేస్ తీసుకొచ్చాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చాం. ఒకటే నేను చేయలేకపోయింది. జలజీవన్ మిషన్ ద్వారా డబ్బులు తీసుకురాగలిగాం, ఇంటింటి కుళాయిలు పెట్టేదానికి తీసుకొచ్చాం. కానీ దానికి ఏదైతే వాటర్ గ్రిడ్ ఉందో బొగ్గువాగు దగ్గర నుంచి తీసుకొచ్చి దాన్ని కరెక్షన్ చేయాలో అది ఒకటే చేయలేకపోయాం. 5 4 చేసాం, 1 చేయలేదు. సో ఇది 40-45 రోజులు మేమేం చేయబోతున్నాం అనేది చెప్పబోతా ఉన్నాం. దాన్ని మీకు కూడా ఇస్తాం. దయచేసి మీరు కూడా వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసి దయచేసి మీరు చెప్పాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతూ, అది చేయండి చాలు. మీరు మిగతాది మీరు చాలా ఆ ఫోన్లో పట్టుకొని మీరు మాట్లాడి చేసి, మొదటిది. రెండోది, ఏమన్నా వాళ్ళు గుంటూరు కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ గురించి ఏమైనా గుంటూరు వస్తే కనుక కొద్ది గొప్ప మీకు కుదిరితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఏమో ఒకసారి మీ ఇంటికి రమ్మనండి, టీయో కాఫీ ఇచ్చి పంపించండి. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ కలుసుకోకుండా భోజనం ఇదంతా లేకపోతే ఇంపాక్ట్ ఉండేది కదా. నేనేదో వాయిస్ మెసేజ్ పంపించామనుకో మీ అందరికీ, అయ్యా మీరు అందరూ వినుకుండా వారు గుంటూరులో ఉన్నారు నాకు సపోర్ట్ చేయండి అంటే ఇంపాక్ట్ లేదు. కానీ వచ్చి కలిస్తే అది ఒక ఇంపాక్ట్ ఉంది. సో వారు కూడా ఏమైనా గుంటూరులో వస్తే రావయ్యా ఇంటికి ఒక టీ తాగెళ్ళని చెప్పి మాట్లాడండి. మీరు 2 చేయండి. మాకు చాలా 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 ఉపయోగం చేసే వాళ్ళు అవుతారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ అడుగుతూ నాకు ఈ అవకాశం ప్రసాదించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. మక్కిన మల్లికార్జున గారు, నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, కానీ మా వాళ్ళు మక్కిన పేరు చెప్పకపోతే మేము ఊరుకుంటామని అనుకున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడకనే 2019లో ఓడిపోయాం. మరలా 2024లో ఎన్నికలు వచ్చాయి. వినుకొండ నియోజకవర్గంలో ఇంతమంది గుంటూరులో ఉంటూ జీవి ఆనిల్ గారిని, శ్రీకృష్ణదేవరాయలు గారిని మేమందరం కూడా గెలిపించడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి ఈ రోజున ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించినందుకు ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న సూచన, శ్రీకృష్ణ దేవరాయలు గారికి నేను విన్నవించదలుచుకున్నాను. పోయినసారి ఎన్నికల్లో శ్రీకృష్ణ దేవరాయల మీద పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు గారు ఈసారి పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరు బెట్టింగ్. అదేవిధంగా నిన్న బహిరంగ సభలో కూడా నారా లోకేష్ బాబు గారిని ఏదో డోన్ దించుతున్నాడని చెప్పేసి ఏ విధంగా మాట్లాడారో చూడండి, మీరంతా ఆలోచించండి. శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మా శాసనసభ్యులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎవరినైనా సరే వేదిక మీద అన్పార్లమెంటుగా మాట్లాడితే మీరు ఆపండి, మీరు ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిండు శాసనసభలో ఏ విధంగా అవమానపరిచారో ఈ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి నా వినుకొండ కుటుంబ సభ్యుల మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో
చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి చూశారు. 10,000 కోట్లతో అమరావతి రాజధాని అభివృద్ధి చేశారు. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పరుగులెత్తించి ప్రాజెక్టు నిర్మాణాన్ని 72% చేశారు చంద్రబాబు గారు. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా తీసుకెళ్తూ 6,50,000 మందికి ఉపాధి ఉద్యోగాలు, మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి దేశంలోనే వ్యవసాయంలో #1 ర్యాంక్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి నాయకత్వంలో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో #1 గుజరాత్ కూడా క్రాక్ చేసి ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రాన్ని కూడా క్రాక్ చేసి చంద్రబాబు గారి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే #1 వచ్చాం. ఆ విధంగా రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి చంద్రబాబు గారిని చూసాం. ఈరోజు ఒక్క అవకాశం అంటే చూద్దాంలే. చంద్రబాబు గారిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చూసాము. యువకుడు జగన్ ఒకసారి అడుగుతున్నాడు, తండ్రి లేని బిడ్డ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు అని ఒక్క అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అన్యాయం చేశారు, అవినీతి చేస్తున్నారని సాక్ష్యాధారాలతో చూపిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు జైల్లో పెట్టడం. ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి అహర్నిశలు రాత్రి బవళ్ళు మేము మా కళ్ళతో చూసాం. చంద్రబాబు గారి తపన ఈ ఆంధ్రప్రదేశ్ని మరో సింగపూర్ దేశం కంటే బాగా అభివృద్ధి చేయాలని ఒక గొప్ప సంకల్పం, పేదరికం లేని సమాజం చూడాలని చంద్రబాబు గారి కోరిక. రాత్రి బౌళ్ళు ఆయన కష్టాన్ని నేను కళ్ళతో చూశా. అలాంటి గొప్పవాడు చంద్రబాబు నాయుడు గారు మనకి దొరకటం, ఈ రాష్ట్రానికి దొరకటం నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అలాంటి మంచి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు 52 రోజులు. హైకోర్టు ముట్టికాయలు వేసింది, ఏమో ఒక్క సాక్ష్యాధారం చూపించలేదు, ఇన్ని రోజులు జైల్లో పెట్టావు, జైల్లో ఉంచిన ఒక్క సాక్ష్యాధారం 52 రోజులుగా చూపించలేకపోవడం ఇది చాలా తప్పు. సాక్ష్యాధారాలు లేకుండా రిమాండ్లో ఉంచడం ఇన్ని రోజులు, ఇది జైలు కేసులు నమోదు చేయడం చాలా దుర్మార్గం, తప్పని మరి కోర్టులు, హైకోర్టులు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన విధానం కానీ, కక్ష సాధింపు చర్యగా అనేక మంది ప్రజల మీద దాడులు, బీసీల మీద దాడులు, ఎస్సీ ముస్లిం మైనార్టీల మీద దాడులు, అతి కిరాతకంగా ఎంతో మంది ప్రాణాలను కూడా తీసి పక్కన పెట్టుకున్నారు. అందుకే ఈరోజు జాబ్ క్యాలెండర్ అని ఉద్యోగ అవకాశాలు 10 సంవత్సరాలు ఇస్తామని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చదువుకుని యువత 5 సంవత్సరాల్లో లక్షల్లో పెరిగిపోతా ఉన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలకు బాధపడుతున్నారు. అందుకోసం ఈ రాష్ట్రం బాగుపడాలంటే, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అభివృద్ధిలో 30 సంవత్సరాలు మళ్ళీ వెనక్కిపోయింది మన రాష్ట్రం. మళ్ళీ అభివృద్ధిలో ముందుకెళ్ళాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధిలో ముందుకెళ్తుంది. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు నా స్వార్థం కాదు కావాల్సింది, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి అని ఒక ఆశయంతో నేను తెలుగుదేశంతో జతగడుతున్నా అని చెప్పేసి చేయి కలిపి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయాలని నేను కోరుతున్నా. ఈరోజు బీజేపీ కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూశారు, దోపిడీ పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు 100 రెట్లు బెటరు, ఇలాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అని చెప్పేసి భావించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని రెడ్ కార్పెట్ లో ఆహ్వానించారు. ఢిల్లీ కలిసి పనిచేద్దాం, మళ్ళీ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, దేశం మళ్ళీ అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఈరోజు బీజేపీ కూడా తెలుగుదేశాన్ని అలయన్స్
జనసేన ఆహ్వానించడం ఒక శుభ పరిణామం ఈరోజు రాష్ట్రంలో. మన అవుట్ ఆఫ్ థ్యాంక్స్ మన రవీంద్ర